నమస్కారం. నా పేరు బిఆర్ తిమ్మన్న, గద్వాల మండల రైతుని. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి రైతు రుణమాఫీ చేయడం వల్ల మాకు చాలా ఎన్నో లాభాలు. ఎందుకంటే గత ప్రభుత్వం చేయలేని రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారంటే మాకు రైతులకు ఎంతో మేలు చేసినట్టు విషయం ఇది. ఆయనకు మేము రైతులము రుణపడి ఉంటాం. అలాగే ఈ టైంలో ఎందుకంటే కరెక్ట్ పంట సీజన్లో 2 లక్షల రుణమాఫీ చేయడం అంటే ఆ రైతులకు చెప్పలేనంత సంతోషం. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పంటలు ఎప్పుడు అప్పులు తెచ్చుకుంటుంటిమి బయట. ఈ అప్పులు చేయకుండా ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి చాలా మేము రుణపడి ఉంటామని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంతవరకు ఎటువంటి రుణమాఫీ చేయలే. చేసిన అరొకరు రుణమాఫీ మొత్తం మనం చేసిన ఆ యొక్క అప్పల కిందికి వెళ్ళిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ యొక్క రుణమాఫీ చాలామంది లక్షల మంది రైతులకు మేలుగొల్పుతుందని చాలా ఆశిస్తున్నాం. ఆయనకు మా తరపున రైతుల తరపున ఆయనకు పాదాభివందనము తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నామన్న. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు. మీరు కలకాలం ఇంకా ఇలా రైతులకు పక్షపాతిగా నిలబడి మమ్మకు అండగా నిలవాలని ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో ప్రధానమైన గ్యారంటీ రైతు రుణమాఫీ. ఆ రైతు రుణమాఫీ చేసినది కాబట్టి ఆయనకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలు ఇచ్చి గతంలో ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకున్నందుకు రైతులు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వంని ఎల్లవేళలు ఉంటారని మేము బిగ్ టీవీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం. రైతులు దేశానికి వెలుగుకు అని చెప్పి అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులపై చెప్పిన కాలం కడుతుంది కానీ ఎవరు సాయం చేసిన దాఖలాలు లేవు. పోతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించిండు. కొన్ని కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయింది. తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల్లో వాగ్దానం చేసింది, నేను వచ్చిన 2 నెలలకే నేను రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని సమీకరణల వల్ల అది పెండింగ్ పడిపోయింది. సుమారుగా వాళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు కావస్తుంది. ఇప్పుడు ఆ రైతుల గురించి ఆలోచించి ఈ ఆగస్టు చివరి వరకల్లా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికి గాను కింది స్థాయి అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ రుణమాఫీ చేయడానికి 31,000 లక్షల కోట్లు 31 లక్షల అది కొన్ని ఖర్చు 30 అని చెప్పి అంచనా వేసిండ్రు. పోతే ఈ రుణమాఫీ వల్ల నష్టపోయిన రైతులు వర్షాలు లేక అన్ని పంటలు ఎండిపోయిన ఈ మధ్యలో వాళ్ళు చాలా సంతోషపడతారు. ఈ రైతులకు సాయం చేసిన ప్రభుత్వం ఏది కూడా కష్టాల పాలు కాదు. రైతు ప్రభుత్వం కనుక ఈ రుణమాఫీ చేసి వాళ్ళకి సహాయపడాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు. తర్వాత ఈ చాలా సంతోషపడుతున్నాయి రుణమాఫీ చేసిన. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ ఆమోదించినది సంతోషంగా ఉంది. గతం ప్రభుత్వంలో కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి పాలు ఇచ్చింది, ఎక్కడ చెల్లలేదు. ఈసారి చేసినందుకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మాఫ్ అయ్యి మళ్ళీ కొత్తగా పంటలు వేసుకోవడానికి వడ్డీలు 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీలు తెచ్చుకోకుండా మళ్ళీ రుణం తెచ్చుకోనికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ ఇదొక భాగం. రైతు రుణమాఫీ తక్షణమే చేస్తామనేది నిలబెట్టుకున్నాడు. మాఫీ కావడం రైతులకు ఇది చాలా సంతోషం. బయట అప్పులు తెచ్చుకోకుండా ఈ పంట పెట్టుబడి కోసం దీన్ని ఉపయోగించుకుంటామని మాకు సంతోషంగా ఉందని. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంకి రుణమాఫీ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రుణమాఫీని వాళ్ళ అధికారంలోకి రాగానే అంటే చేస్తామని వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు. దీనికి రైతులకి ఈసారిగా రుణమాఫీ చేయలేదంటే చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉండేవి. ఎందుకంటే గత ప్రభుత్వం చేస్తామని చేయలేని సందర్భాల్లో వాళ్ళు ఏదో చేసినా కొంచెం సగము చేసిన సందర్భాలు కూడా బ్యాంకుల్లో ఏమన్నా వేరే అమౌంట్ వస్తే కూడా దాంట్లోనే వాళ్ళకి ఫ్రీజ్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ వీళ్ళు చేసిన ఈ 2 లక్షల రుణమాఫీ అనేది మాకి రైతులకు చాలా ఉపయోగపడింది. ఈసారి కూడా మాకన్నా ఈ రుణమాఫీ కన్నా కాలేదంటే రైతులు మేము ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో గతంలో పంటలు రాక వర్షాలు లేక చాలా ఇబ్బందుల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు వర్షాలతో పాటు ఈ ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. రుణమాఫీ చేసినందుకు
రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు. రైతుల నుంచి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మాకు ఇటువంటి రుణమాఫీ చేయడం అనేది మాకు ఒక పండగ. ఈ రోజుకి మేము రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకొని చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. గతము ఇప్పుడు చేసిన రుణమాఫీ వల్ల మాకు కొత్తగా రుణాలు తీసుకోవడానికి అవకాశం కలిగింది. మళ్ళీ లేకుంటే ఇప్పుడు కన్నా ప్రభుత్వం కన్నా ఈ రుణమాఫీ చేయలేదంటే మేము ప్రజెంట్గా ₹3 ఇంట్రెస్ట్కి తీసుకొని నడుపుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చేసినందుకు మళ్ళీ మాకు నెక్స్ట్ బ్యాంకులు కూడా రుణం ఇవ్వడానికి కూడా ముందుకు వస్తాయి. ఈ ప్రభుత్వము రైతు పక్షపాతి అని నిరూపించుకునిందని ఈ ప్రభుత్వానికి రుణపడి ఉన్నాం. మేము ఖచ్చితంగా రైతుల పక్షపాతి అని ప్రభుత్వం అని చెప్పేసి నిరూపించుకున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాం. షాద్నగర్ నియోజకవర్గం, మరి నాది మానయ్య నా పేరు. నేను ఒక రైతును. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ ఇచ్చడం ఎంతో మంచిగా ఉంది. అందరికీ సంతోషకరమైన వార్త. రేవంత్ రెడ్డి హయాంలో ఈ 50,000 నుంచి 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తున్నాడంటే రైతులమంతా సంతోషపడవలసిన మాట. మరి ఇదే విధంగా ప్రభుత్వము ముందుకు నడిస్తే ఎంతో మంచిగా ఉంటుంది కాబట్టి మేమందరము సంతోషపడుతున్నాం. షాద్నగర్ నియోజకవర్గము, కొందూరు మండలము. అయితే ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో మరి చక్కటి రైతులకు కావాల్సిన సదుపాయాలు రుణమాఫీ విషయంలో మాకెంతో హ్యాపీగా ఉన్నది. ఆ యొక్క వార్త విన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మేము అందుబాటులో కూడా ఉంటామని తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానడం చాలా సంతోషించదగిన విషయం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి అంతకుముందు 5 సంవత్సరాలు అంతకుముందు ఫస్ట్ ప్రభుత్వం 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు 25,000 ఒకసారి 25,000 ఒకసారి 4 విడతలుగా వేయడం వలన రైతులు చాలా నష్టపోవడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిన డబ్బులను బ్యాంకర్స్ మిత్తికి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ₹1,00,000 మాఫీ చేస్తా అని చెప్పి చాలామందికి ఇక్కడ మా షాద్నగర్ నియోజకవర్గంలో మాఫీ కూడా కాలేదు. మేమే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర పెద్ద ఎత్తున గతంలో ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది, చాలామంది దాంట్లో మిస్ అయిన వాళ్ళని. కానీ వాళ్ళు 10 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా రుణమాఫీ చేయని వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 6 వాగ్దానాలు 6 గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానడం పేదవాళ్ళకు కానీ రైతులకు కానీ చాలా సంతోషించదగిన విషయం. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగం తరపున, షాద్నగర్ నియోజకవర్గ రైతాంగం తరపున కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న మంత్రిమండలికి, శాసనసభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీ గురించి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయం మా రైతుల్లో చాలా ఆనందాన్ని నింపుతుంది. ఈ ఆనందం గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ అని బూటకాలు చెప్పి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రైతులను కన్నీరు పరిచిండ్రో అది ఆ కన్నీరును మున్నీరు చేసి మన రేవంత్ రెడ్డి గారు ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ అనడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి ఈ పథకంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఏకకాల రుణమాఫీ వల్ల రైతులు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీని కోరుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక ముందు ఈ ఏకదాటిగా సీఎం గారు మనకు రుణమాఫీ అయిన వెంబడే రైతులందరూ చాలా సంతోషంతో ఇంకా పార్టీని బలోపేతం చేసే ఆస్కారం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.